ఇటువంటి దాడులు ఎవరిపైన జరిగినా అది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తక్షణమే స్పందిస్తూ ఈ దాడిని ఖండించడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా, ఎలక్షన్ కమిషన్ను కూడా ఆయన కోరడం జరిగింది. దీనిపైన తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఈ దాడి కుట్ర వెనక ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే స్పందించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది. నిన్న ఒక్కసారి జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యమంత్రి గారి పైన ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ ఏదో కుట్ర పన్నిందని, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇంకా రకరకాలుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేక రకాలుగా మరి పెద్ద ఎత్తున నిన్న అనేక మంది చేయటం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలకి పైగా తన రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా, ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు కానీ, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా హింసని ప్రేరేపించలేదు, ప్రజల్ని రెచ్చగొట్టలేదు. ఇటువంటి సంఘటనలకు ఏ రోజు కూడా కారకులు కాలేదు. ఇంకో పక్కన అటువంటి దాడులకి అనేక సార్లు గురైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక రకాలైనటువంటి ఇటువంటి దుశ్చర్యలకి అనేక విధాలుగా బలైనటువంటి నాయకులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంతెందుకండి, గత 5 సంవత్సరాలుగా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారి పైన స్వయంగా ఎన్నిసార్లు దాడి చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 5-6 నెలల్లోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనంపైకి కర్రలు రాళ్ళు విసిరేయలేదా? ఆ రోజున మేము ఈ దాడిని ప్రశ్నిస్తే సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారు దానిని భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఆ రోజున అభివర్ణిస్తే నిజంగా కూడా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక డీజీపీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపైన ఈ రకంగా కర్రలో రాళ్లతో దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి దానిని భావ ప్రకటన స్వేచ్ఛ కింద ప్రకటించడం అనేది నిజంగా కూడా చాలా నిర్ఘాంతపోయాం. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోరు మెదిపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టమనో, ఇటువంటివి జరగకుండా నేను చూసుకుంటానో ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత ఈ మధ్యన నందిగామలో పర్యటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి ఆయన పైన రాళ్లతో దాడి జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రధాన భద్రతా అధికారి ఆయన నుదుటిపైన గాయమైంది, తీవ్ర రక్తస్రావం అయింది. నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి తగలాల్సినటువంటి రాయి మరి సిఎస్ఓగా ఉన్నటువంటి మధు గారు ఆయన దానిని అడ్డుకోవటంతో ఆయన నుదుటిపైన
తీవ్ర గాయం అయ్యి తీవ్రంగా రక్తస్రావం జరగటం జరిగింది. ఆ రోజున స్పందించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. నిన్న అన్ని రకాలుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నాం. నందిగామ ఘటన జరిగిన రోజున, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భద్రత చూస్తున్నటువంటి సిఎస్ఓ గారికి తీవ్రమైనటువంటి గాయం అయిన రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారా? నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంగళ్ళులో, చిత్తూరు జిల్లాలో అంగళ్ళులో ఎంత పెద్ద ఎత్తున దాడి చేశారండి చంద్రబాబు నాయుడు గారి పైన. రౌడీ మూకలు వచ్చి పెద్ద ఎత్తున కర్రలో రాళ్లతో దాడి చేస్తే ఆ రోజున ప్రభుత్వం స్పందించిందా? ముఖ్యమంత్రి గారు స్పందించారా? స్పందించకపోగా అక్కడున్నటువంటి ఎస్పీ, అక్కడున్నటువంటి స్థానిక మంత్రులు ఇంకా కూడా వాళ్ళు చేసినటువంటి ఈ దాడిని సమర్థించుకునే విధంగా, ఆ రౌడీ మూకలను వెనకేసుకొచ్చే విధంగా ఆ రోజున వారు మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి దాడులు సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులపైన మనం ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏ రోజు కూడా నోరు మెదపనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతెందుకండి, రాజకీయ పార్టీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి పైన, నా పైన ఎన్నిసార్లు దాడి చేశారండి? నా కుటుంబం పైన 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? మాకు బీపీలు రావా? మాకు ఆవేశం ఉండదా? అదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించేటటువంటి తీరు? ఆ రోజున ఇళ్ల మీద తెగబడి దాడులు చేస్తా, పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేస్తూ ఉంటే మా వాళ్ళకి బీపీలు వస్తాయండి. ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించేటటువంటి తీరు? విజయవాడలో మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ గారు ఆయన పైన దాడి చేస్తే ఆయన చూపు పోగొట్టుకున్నారండి. ఆయన కంటి చూపు పోగొట్టుకున్నారు. ఆ రోజున స్పందించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏ రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన జరిగినటువంటి దాడులు, ఏ రోజు కూడా బీసీ బాలుడు అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా అనేక సంఘటనలు ఎప్పుడూ కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అకారణంగా తెలుగుదేశం పార్టీ పైన నిందలు మోపుతున్నారు. ఈ రోజున నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తూ ఉంది. మనం గతంలో కూడా చూసాం. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా నడిచినటువంటి కోడికత్తి డ్రామాని చూసాం మనం. ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి డ్రామాకి తెరలేపారు. కోడికత్తి సీను 5 సంవత్సరాల పాటు జైలులో మగ్గి నిన్నగాక మొన్న బెయిల్పై విడుదలయ్యాడు. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు భుజానికి చిన్న గాయం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఆసుపత్రికి వెళ్లకుండా హుటాహుటిన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ కూడా ఏదో కుట్లేయించుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపి ఆ రోజున 2019 ఎన్నికల్లో ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడారు. 5 సంవత్సరాలు ఈ రోజున డ్రామా అని ప్రపంచం మొత్తం ఎందుకంటా ఉందంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైనా ఒక కుట్రపూరితంగా దాడి జరిగి నిజంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి దాడి జరుగుంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా
ఆయన ఎందుకని ఆ విచారణని ముందుకు కొనసాగనివ్వలేదండి? ఎందుకు ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు? ప్రతిసారి కోడికత్తి